హలో ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో కొన్ని రిజల్ట్స్ యూజ్ చేసి డైరెక్ట్గా మనం ఎలాగ ఇంటిగ్రేషన్ చేయాలో కొన్ని ఫంక్షన్స్ చూసాం. అలాగే హోంవర్క్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను. సో ఇప్పుడు నెక్స్ట్ మెథడ్లోకి మనం వెళ్ళిపోదాం. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఇంటిగ్రేషన్ బై ద మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. అంటే సబ్స్టిట్యూషన్ యూజ్ చేసి కొన్ని ఇంటిగ్రల్స్ని మనం ఎలాగ ఇంటిగ్రేట్ చేయొచ్చో ఈ మెథడ్ చెప్తుంది. సో టు ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ డాష్ ఎక్స్ డిఎక్స్ అంటే కాంపోజిషన్స్ ఆఫ్ టూ ఫంక్షన్స్ కింద ఉంటూ ఒక ఫంక్షన్ డిఫరెన్షియల్ కనుక మనకి ఇంటిగ్రల్లో ఎపియర్ అయితే అటువంటి సిచ్యువేషన్లో ఆ ఇంటిగ్రల్ ఎలా ఎవాల్యుయేట్ చేయొచ్చు ఈ మెథడ్లో మనం చూద్దాం. సో ఇలా కనుక మనకుంటే వి సబ్స్టిట్యూట్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. సో ఇక్కడ ఉన్నటువంటి జీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ అయితే మనకి ఇంటిగ్రల్లో ఎపియర్ అవుతుందో ఆ ఫంక్షన్ని మనం టీ అనుకుంటాం. సో జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటే సో దీని డెరివేటివ్ ఏమవుతుంది, జీ డాష్ ఎక్స్ డిఫరెన్షియల్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియల్ ఆఫ్ టీ డిటీ. సో ఇది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఒరిజినల్ ఇంటిగ్రల్ ఎలా రెడ్యూస్ అవుతుందంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ డాష్ ఎక్స్ డిఎక్స్ ఇది రెడ్యూసెస్ టు ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ టీ అనుకున్నాం కదా. సో ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ టీ జీ డాష్ ఎక్స్ డిఎక్స్ ఏంటి మనకి డిటీ. సో ఒరిజినల్ ఇంటిగ్రల్ ఎలా రెడ్యూస్ అయింది, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ టీ డిటీ. సో దీన్ని ఇవాల్యుయేట్ చేయడం మనకి ఈజీ అనమాట. సో ఆఫ్టర్ ఇవాల్యుయేటింగ్ ద ఇంటిగ్రల్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ టీ డిటీ ఇవాల్యుయేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే వి రీసబ్స్టిట్యూట్ టీ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ ఏమనుకున్నాం, టీ అనుకున్నాం కదా. ఈ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ టీ డిటీ ఇవాల్యుయేట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే టీ ప్లేస్లో మళ్ళీ ఒరిజినల్ జీ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. వి సబ్స్టిట్యూట్ g of x in the place of t to get the value of the integral in terms of the original variable x. ఏ వేరియబుల్ అయితే ఇచ్చాడో మనం ఆ వేరియబుల్లో ఇంటిగ్రల్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అలాగా ఆఫ్టర్ రెడ్యూసింగ్ ద ఇంటిగ్రల్ టు ద ఫార్మ్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ టీ డిటీ అండ్ ఆఫ్టర్ ఇంటిగ్రేటింగ్ దిస్ ఇంటిగ్రల్ వి సబ్స్టిట్యూట్ అగైన్ టీ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద గివెన్ ఇంటిగ్రల్. ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఉన్నదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎవాల్యుయేట్ చేయమన్నాడు మనల్ని. ఏమి ఎవాల్యుయేట్ చేయమన్నాడంటే ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో దిస్ ఈస్ కాంపోజిషన్ ఆఫ్ టూ ఫంక్షన్స్. సో కాస్ ఎక్స్కి ఎక్స్ క్యూబ్కి ఇది కాంపోజిషన్. ఓకేనా, సరే. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ ఏంటి మనకి, వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, 3x స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ఇక్కడ అపియర్ అవుతుంది కదా. సో దీని మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తానో చూడండి. సరే, లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో ఎక్స్ క్యూబ్ని నేను టీ అనుకుంటాను. లెట్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు టీ. అప్పుడు బోత్ సైడ్స్ కూడా డిఫరెన్షియేట్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ ఈజ్ 3x స్క్వేర్ డిఫరెన్షియల్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియల్ ఆఫ్ టీ డిటీ. సో మనకి ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఏమవుతుందన్న, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 రైట్ హ్యాండ్ సైడ్ వస్తే డిటీ బై 3. సో దీన్ని ఐలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఐ ఎలా రెడ్యూస్ అవుతుంది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ క్యూబ్ ఏమనుకున్నాం, టీ అనుకున్నాం కదా, కాస్ టీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఎంతనన్నా డిటీ బై 3. సో డిటీ బై 3 వచ్చిన తర్వాత మనకి 1/3 కాన్స్టెంట్ కదా. సో 1/3 బయటికి తీసుకొచ్చేస్తే 1/3 ఇంటూ ఇంటిగ్రల్ cos t dt. సో ఇంటిగ్రల్ cos t dt ఏమవుతుంది, ఇంటిగ్రల్ cos t dt ఈజ్ ఈక్వల్ టు తెలుసు కదా మనకి 1/3 cos t dt ఏమవుతుంది, ఇంటిగ్రల్ cos t dt ఈజ్ sin t ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ c. సో ఇచ్చిన ఇంటిగ్రల్ ఏదైతే ఉందో ఇచ్చిన ఇంటిగ్రల్ని నేను ఎలా రెడ్యూస్ చేసుకున్నానో ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ టీ డిటీలోకి రెడ్యూస్ చేసి ఇంటిగ్రల్ ఎవాల్యుయేట్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్లో మనది టీ ప్లేస్లో మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసేయాలి. సో టీ అంటే ఏంటన్నా, టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ కదా, అది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ సైన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ సి. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద గివెన్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇలా ఉన్నప్పుడు సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ ఇక్కడ ఎపియర్ అవుతుంది కదా, 3x స్క్వేర్. సో కాన్స్టెంట్ లేకపోయినా ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఎపియర్ అయింది. సో నేను ఏం చేస్తానంటే ఏ ఫంక్షన్ డెరివేటివ్ అయితే నాకు ఎపియర్ అవుతుందో ఆ ఫంక్షన్ అని టీ అనుకున్నాను. సో ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాను. సో దీని డెరివేటివ్ చేస్తే ఏమైంది, 3x స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
dt. సో ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఏమవుతుందన్న dt బై 3. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనం ఐలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ కాస్ టీ ఇంటూ డిఎక్స్ ఏంటి ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇస్ dt బై 3 సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. సో 1/3 కాన్స్టెంట్ బయటకు తీసుకొచ్చిన ఇంటిగ్రల్ కాస్ టీ dt. వాట్ ఇస్ ఇంటిగ్రల్ కాస్ టీ dt? సైన్ టీ. సో ఇంటిగ్రల్ కాస్ టీ dt ప్లేస్లో సైన్ టీ పెట్టుకున్నాను ప్లస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ సి. ఇంటిగ్రల్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మళ్ళీ టీ ప్లేస్లో ఒరిజినల్ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఒరిజినల్ ఏంటి మనకి ఎక్స్ క్యూబ్ని కదా టీ అనుకున్నాం. సో టీ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకేనా. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -1 to 1. సో ఓపెన్ ఇంటర్వల్ -1 to 1 పైన ఎక్స్ డిఫైన్ అయింది. సరే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ ఫంక్షన్ యొక్క డిఫరెన్షియల్ మనకి ఇంటిగ్రల్లో అపియర్ అవుతుంది. సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఫరెన్షియల్ ఎంత? సైన్ ఇన్వర్స్ ఎక్స్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా. సో అది అపియర్ అయింది. సో దీన్ని ఎలా చేస్తామంటే, సో లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. దేన్ని టీ అనుకుందాం ఇక్కడ దేన్ని టీ అనుకుందాం? లెట్ సే సైన్ ఇన్వర్స్ ఎక్స్ టీ అనుకుందాం. సో లెట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. సో బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేసుకుంటే ఏమవుతుంది మనకి? డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఏమవుతుంది? డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. డిఫరెన్షియల్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియల్ ఆఫ్ టీ ఈజ్ టీటీ. ఓకేనా. సో దీన్ని తీసుకుని వెళ్ళి మనం ఐలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఐలో సబ్స్టిట్యూట్ చేస్తే ఐ ఎలా రెడ్యూస్ అవుతుంది? ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ టీ అనుకున్నాం కాబట్టి ఇదేమవుతుంది? టీ స్క్వేర్ ఇక్కడ డిఎక్స్ ఉంటుంది, సారీ డిఎక్స్. సో టీ స్క్వేర్ డిఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏంటి? డిటీ. సో అది ఎలా రెడ్యూస్ అయింది? ఇంటిగ్రల్ టీ స్క్వేర్ డిటీ. సో ఇంటిగ్రల్ టీ స్క్వేర్ ఫార్ములా ఏంటి మనకి? టీ పవర్ 2 + 1 బై 2 + 1 ప్లస్ సి. అంటే ఇది ఏమవుతుందన్న? దిస్ ఈజ్ ఈక్వల్ టు టీ క్యూబ్ బై 3 ప్లస్ సి. సో మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు? టీ ప్లేస్లో ఒరిజినల్ ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేయాలి. టీ అంటే ఏమనుకున్నాం? సైన్ ఇన్వర్స్ ఎక్స్ కదా. అది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 3 ప్లస్ సి. సో గివెన్ ఇంటిగ్రల్ ఏంటి? సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 3 ప్లస్ సి.